6 నెలలు కర్రసాము నేర్చుకుని మూలన కూర్చున్న ముసలమ్మను కొట్టాడట వెనకటికొకడు. అట్లుంది గత 6 నెలల నుండి చంద్రబాబు గారు చేసినటువంటి కసరత్తు. తను ఏ ఏ సీట్లు అవతల వాళ్ళకి ఇస్తారో తెలుసు. వాటిట్లో 90% అయితే అయ్యే అయినాయి కదా, ఆయన ఇవ్వాలనుకున్నవి ఇచ్చారు, అయ్యే తీసుకున్నారు కదా. అక్కడున్న నాయకులకి మాత్రం ఆ మాట చెప్పలేదు. వాళ్ళ చేత బాదుడే అని, శంకరావు అని ఇట్లా రకరకాల కార్యక్రమాలు పెట్టించారు, ఖర్చులు వాళ్ళ చేత పెట్టించారు. ఇప్పుడు వాళ్ళను వచ్చేటప్పటికి సీట్లు ఇవ్వట్లేదు, దాంతో తిరుగుబాట్లు పెరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా వాళ్ళకి ముందు ఇన్ఫామ్ చేయట్లా. పార్టీ అన్నాక ముందు ఇన్ఫామ్ చేయాలి కదా. అనపర్తి సీటు బీజేపీకి ఆఫర్ చేశారు. తూర్పుగోదావరి మొత్తం మీద అసెంబ్లీ సీట్ అదొకటే ఆఫర్ చేసింది. తెలివిగా మిగతా వాటి టీఆర్నీటి పక్కన పెట్టారు. అనపర్తి ఎప్పుడు గెలవట్లేదు కాబట్టి దాన్ని బీజేపీ ఖాతాలోకి వేసేసే ప్రయత్నం చేశారు. ఒక విధంగా అది బెనిఫిట్. కానీ అనపర్తిలో ఈ దఫా మనం గెలుస్తామని నమ్ముకున్నటువంటి తెలుగుదేశం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఇంతకుముందు ఖర్చులు పెట్టించి ఉంటారు కదా. వాళ్ళకి ఇది చెప్పకపోయేటప్పటికి వాళ్ళందరూ వచ్చి సుజయకృష్ణ రంగారావు ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో, ఇంతకుముందు వైసీపీ తరఫున గెలిచి తర్వాత టీడీపీలో చేరి ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జి గోదావరి, ఆయన దగ్గరికి వెళ్ళారు. వీళ్ళందరూ కలిసి వెళ్ళేసి మేమందరూ రాజీనామా చేస్తున్నాం, మీరు కనుక బీజేపీకి ఇచ్చేటట్టయితే అంటే అనపర్తిలో ఓ తిరుగుబాటు బీజేపీకి సీట్ ఇస్తే. మరి ఇవన్నీ పరిష్కరించుకోవాల్సినటువంటిది ముందు చేయాల్సింది పీక్ స్టేజీ దాకా ఎందుకు తెచ్చుకున్నారన్నదే డౌట్.